వెల్కమ్ టు స్నేహ టీవీ. విజయ్ గారు, సెలబ్రిటీస్ అందరికి సంబంధించిన జాతకాలు చెప్పడం, కాంట్రవర్సీకి వెళ్ళడం గతంలో కూడా చూసాము. నరేంద్ర మోడీ తోటి కలిసి దిగిన ఫోటో పెడితే దాన్ని ఒక ఛానల్లో చాలా ఇష్యూ అయింది. అది ఫేక్ అని తెలిసింది. సో ఇటువంటి కాంట్రవర్సీలో ఉన్నటువంటి వేణుస్వామి రీసెంట్ గా కూడా ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్ మీద కూడా చెప్పినటువంటి ఏదైతే ఉందో అది రివర్స్ అయింది. ఇక్కడ కేసీఆర్ ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పాడు, ఓడిపోయాడు. అక్కడ జగన్మోహన్ గెలుస్తాడని చెప్పాడు, అతను ఓడిపోయాడు. సో రీసెంట్ గా నాగ చైతన్య ఎంగేజ్మెంట్, శోభితతో చేయడం ఎంగేజ్మెంట్ కూడా కాంట్రవర్సీగా మాట్లాడడం జరిగింది. మనం దీన్ని ఏ విధంగా చూడాలి? ఇలాంటి వాళ్ళని మనం నమ్మొచ్చా? ఇలాంటి వాళ్ళు ఎందుకు రిపీట్ గా మళ్ళీ ఆల్రెడీ ఒకసారి ఆయన మీద ట్రోలింగ్ జరిగాయి, అయినా కూడా మళ్ళీ మళ్ళీ ఆయన చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటి, కారణం ఏంటంటారు? బేసిక్ ఆస్ట్రాలజర్ ఏం చెప్తాడు తెలుసా? నీకు 2 సుడులు ఉన్నాయో, నీకు 2 పిల్లలు అని చెప్తారు. సరదాగా 2 పిల్లలు అంటే దాని అర్థం ఏంటి? నీకు ఒక డివర్స్ అవుతుంది, ఇంకొకరిని చేసుకుంటావనే. కానీ అందంగా చెప్తారు, ఇతనికి 2 పిల్లలు, దాని అర్థం అదే. కానీ నీకు మీ ఆవిడకి విడాకులు అవుతాయి అని చెప్పరు. ఆ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. వీడు ఏం చెప్పాడంటే సమంత నా చేతిని విడిపోతారని అప్పట్లో చెప్పింది నేనే, ఈయన మళ్ళీ ఇంకొక ఆమెను తెచ్చుకున్నాడు, ఇది కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీదే ఉంది, ఇల్లు విడిపోతారని చెప్పాడు. నాగార్జున కానీ, శోభిత దులిపాల కానీ, నాగ చైతన్య కానీ ఒరే ఆస్ట్రాలజర్గా నా జాతకం చెప్పు అంటే అప్పుడు చెప్పు, నీ ఏడుపేదో అప్పుడేడు. అంతేగాని శుభమాన అక్కడ అదేదో జరిగితే వెళ్ళి మీరిద్దరు విడిపోతారు అంటే ఎంత దరిద్రం అండి అది. ఇప్పుడు పెళ్ళికి పప్పన్నం ఎప్పుడు పెడతామని అడుగుతారు, అంతేగాని అదేంటిది మీరిద్దరు ఎప్పుడు విడిపోతారని ఎవడన్నా అడుగుతారా? అసలు ఎక్కడన్నా విన్నామా కనీసం? అండ్ మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ ఎప్పుడు అని అడుగుతారు, కానీ విడాకుల సీజన్ ఎప్పుడు అనేది ఎవడు అడగరు. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఆహ్వానం సినిమాలో అయ్యగారు మేము శాస్త్రీయ ప్రకారంగా పెళ్లి చేసుకున్నాం, శాస్త్రం ప్రకారంగానే విడిపోతామని వాళ్ళు అన్నా కూడా అయ్యగారు మంత్రాలు చదవండి అంటే ఏమనింది ఆయన? ఒక డైలాగ్ అంటాడు, పెళ్ళికి మంత్రాలు ఉన్నాయి కానీ విడాకులకి మంత్రాలు ఏ శాస్త్రాలలో లేవమ్మా. సరస్వతి మెడలో తాళి దిగుతుంటే, మామూలుగా లక్ష్మీదేవి మెడలో తాళి దిగుతుంటే సరస్వతిదేవి మంత్రాలు చదవదు. అట్లా గొప్ప గొప్ప డైలాగులు చెప్పారు, మంచి సినిమాలు తీశారు విడాకుల పైన. ఏమని కలిసి ఉండండి అని విడిపోండి ఎవడూ చెప్పలా. ఏ సినిమాలోనూ చెప్పలా, బయట చెప్పలా, ఏ శాస్త్రాల్లోనూ చెప్పలా. అసలు మనుషులు కూడా మాట మాట్లాడడానికే చాలా 1-2 సార్లు ఆలోచిస్తారు. ఈ మధ్య కాలంలో ఏమయ్యాయంటే సోషల్ లైఫ్ ఎక్కువైపోయి గబగబా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, గబగబా విడిపోతున్నారు. ఇది కోర్టు దృష్టికి కూడా వెళ్ళేసరికి కొంతమంది దీన్ని క్రైమ్గా కూడా చేస్తున్నారు. ఏమని? వాడికి స్త్రీ వాంఛ ఉంటుంది, కామవాంఛ ఉంటుంది, బయట చేస్తే వ్యభిచారం అంటారు, గుట్టుచాటుగా చేస్తేనేమో అది అక్రమ సంబంధాలు అంటాడు. చక్కగా పెళ్లి చేసుకుంటాడు, దర్జాగా రాజులా పెళ్లి చేసుకుంటాడు. 2 ఏళ్ళు సంసారం చేసి గొడవపడి ఏదో రీజన్ పెట్టి విడిపోతారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ విడిపోతారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ విడిపోతారు. అలా గొప్ప గొప్ప హీరోలు ఉన్నారు, గొప్ప గొప్ప మంత్రులు ఉన్నారు, చాలా మహామహులు ఉన్నారు. వీళ్ళకి జస్ట్ స్త్రీ కావాల్సి వస్తే పెళ్లి చేసుకుంటారు, కొంచెం కోరికలు తీరిన తర్వాత విడిపోతారు. సో చట్టాలు ఏం చేసాయి? మొన్న రీసెంట్ సవరణలో పెళ్లి పేరుతో ఎవరైనా స్త్రీని ఇలా చేస్తే, మోసం చేస్తే వాళ్ళకి కఠిన కారాగార శిక్షలు, జైలు శిక్షలు అండ్ అలాగే జరిమానాలు కూడా పెట్టింది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటారు ఎవరైనా సరే పెళ్లి పేరుతో. ఇప్పుడు ఈ వేణుస్వామి విషయానికి వస్తే ఇలా చూసి వీళ్ళిద్దరూ పలానా డేట్కి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ డేటు ప్రకారంగా వీళ్ళిద్దరు రాశి ప్రకారంగా వీళ్ళ నక్షత్రాల ప్రకారంగా ఆ అష్టగ్రహ కూటమి వల్ల ఆ శక్తి ఇట్లా పడి వైరస్ ఇట్టి అయిపోయి వీళ్ళు విడిపోతారంట. ఎవడరా నీకు చెప్పింది విడిపోతారని? అండ్ నెక్స్ట్ ఆల్రెడీ తన జీవితంలోనూ ఇలాంటి సంఘటన జరిగింది నాగార్జునకి. పెద్ద కొడుకు విషయంలోనూ ఒక బ్రేకప్ అయింది, చిన్న కొడుక్కి ఒక బ్రేకప్ అయింది. సో మన కుటుంబంలో ఇలా అవుతున్నాయి కదా, మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనూ కూడా ఇలాంటివి అయ్యాయి. సుమంత్కి డైవర్స్ అయింది, సుప్రియకి ఏమో వాళ్ళ హస్బెండ్ వైవాహిక జీవితాలు సరిగ్గా ఉండట్లేదు అని చెబితే ఎంత మంచి పురోహితుని తీసుకొచ్చి ఎంత మంచి ముహూర్తం పెట్టుకొని ఎంత గొప్పగా చేసుకుంటారు ఎంగేజ్మెంట్. సింపుల్గా పొద్దున్న లేసి ఎరా 13వ తారీఖు నువ్వు ఖాళీయా, సరే ఎంగేజ్మెంట్ పెట్టుకో, ఆ పిల్ల కూడా ఖాళీ ఉందో లేదో కనుక్కో అంటారా? అట్లా చేయరుగా. అంటే నాకు ఒక చిన్న అనుమానం వస్తుంది, మీ యొక్క అభిప్రాయం చెప్పండి. అంటే ఇట్లాంటి సెలబ్రిటీస్ అందరినీ ఇలా పోక్ చేయడం ద్వారా వాళ్ళు మా ఇంట్లో అశుభం జరుగుతుంది కాబట్టి శుభం చేయడానికి ఏం చేయాలని చెప్పేసి ఇతరుని అప్రోచ్ అవుతారనేటువంటి ఇంటెన్షన్ ఏమైనా ఉందా అనిపిస్తుంది నాకు. అది కూడా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మన టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి ఇప్పట్లో ఆటలు సాగట్లా.
ఒకప్పుడు ఏంటంటే ఈ బాగా ఉండే వేణుస్వామి గారు ఇంకా ఆ దాంట్లోనే ఉన్నాడు. ఇది ఇట్లా అవుతుందో వీడు విడిపోతారు అని చెప్పిన వెంటనే వీడికి ఒక కబుర్రు రావాలి. ఫస్ట్ కోపం వస్తుంది, అందరి ముందు బహిరంగంగా కోపం రావాలి, కానీ తెర వెనక నుంచి ఒక కబుర్రు రావాలి. అట్ట కాకుంటే ఎట్లుంటే బాగుంటుంది అని అడగాలన్నమాట. వీడు చెప్తాడు ఇది చెయ్యండి, అక్కడ ఫలానా లొకేషన్లో చేయండి, ఫలానా డేట్కి చేయండి, అందరు రావాలి, ఈ డ్రెస్ వేసుకొని రండి, ఈ సామాన్లు అంతా పట్టుకురండి, నా దక్షిణ ఇంత సమర్పించుకోండి, చేస్తా, దోషం పోద్ది, ఇలా చెప్పుకోవాలి. ఎందుకంటే రష్మికి చేశాను నేను, ఇంకా వాళ్ళ చేసా స్టార్స్ అందరి పేర్లు చెప్తా ఉంటాడు. సో ఆమె దోషం ఉంటే చేశాను, తర్వాత నేషనల్ స్టార్ అయిపోయింది, ఆన్ ఇండియా స్టార్ అయిపోయింది అని చెప్తా ఉంటాడు కదా. దాంట్లో నాకు ఇంటెన్షన్ అలాంటిది ఏమైనా ఉంటుందా అనిపిస్తుంది. నాకు నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది వీడే ఇట్లాంటి వాడు అంటే వీడి దగ్గరికి పూజలకు వెళ్ళే వాళ్ళు ఇంకెట్లాంటి వాళ్ళు. రే గాడిదల్లారా, మీకు ఫ్రీగా ఆస్ట్రాలజీ యూట్యూబ్లో చచ్చింది, పెద్ద పెద్ద మహామహులు చెప్తున్నారు, గొప్ప గొప్ప వాళ్ళు చెప్తున్నారు, శాస్త్రాలను అవలీలగా చెండాడిన వాళ్ళు చెప్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. అవి చూసి ఫాలో అవ్వండి. మీ రాసందులో ఉంటే చూడండి, లేదా వాళ్ళ నెంబర్లు కూడా ఏడిసాయి అక్కడ, వాళ్ళకి ఫోన్లు చేసుకోండి. వీడెవడో సెలబ్రిటీ అని చెప్పేసి వీడు 10 మంది అంటే హీరోయిన్ల జాతకాలు చూస్తాడు, మా జాతకాలు ఇంకెంత గొప్పగా చెప్తాడో అంటే వాడి చేత చెప్పించుకోవడం గొప్ప, వాడు ఏం చెప్తాడు తర్వాత సంగతి. రీసెంట్గా ఈ నాగ చైతన్య ఇష్యూ అయిన తర్వాత చాలా ట్రోలింగ్స్ అవుతా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక అభిమాని ఫోన్ చేసి అపాయింట్మెంట్ కావాలంటే అపాయింట్మెంట్ 10,000 రూపాయల ముందు మీరు ట్రాన్స్ఫర్ గూగుల్ పే ఫోన్ పే చేస్తే అప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పేసి అంటుంది అక్కడ రిసెప్షనిస్ట్ లో ఉన్నటువంటి లేడీ. సో ఆ విధంగా వాగ్వివాదం కూడా జరిగింది. అయితే ఇక్కడ ట్రోలింగ్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వేణుస్వామి వైఫ్ వీణావాణి శ్రీవాణి ఎవరితో ఉన్నారో ఆవిడ ఒక వీడియో పెట్టింది, మీరు చూసే ఉంటారు. అతను తప్పేం లేదు, అతను ఎక్స్పోజ్ చేసినటువంటి మీడియాదే తప్పు అని మాట్లాడుతూ ఉంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? దీని విషయం ఏంటంటే అంతకుముందు వీడు స్పందించాడు, పలానా వేణుస్వామి వేణుస్వామి అయ్యో మా స్వామీజీని అరెస్ట్ చేశారు, మరి మా అందరి తలరాతలు ఏమైపోవాలి అని చెప్పి అందరు గగ్గోలు పెట్టి స్వామి 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 మీరు జాగ్రత్తగా ఉన్నారా అని ఫోన్లు చేశారంట. వీళ్ళ శ్రేయోభిలాషులు అందరూ ఫోన్లు చేసి, లేదు నేను నిశ్చింతగా ఉన్నాను, మీ జాతకాలకి డోకా లేదు, నాకు ఏం డోకా లేదు, ధైర్యంగా ఉండండి, డోకా లేదు, ధైర్యంగా ఉండండి అని చెప్పుకున్నాడు అనమాట. సో వాళ్ళందరూ కూడా అమ్మయ్య మా స్వామి సేఫ్ అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా 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 మీరు ఇలాగే కలకాలం జీవితకాలం ఉండి మా జాతకాలు కూడా అద్భుతంగా చెప్పి మీలాగా మీకంటే చండాలంగా మా జీవితాలన్నీ తీర్చిదిద్ది మమ్మల్ని కూడా ఏదో ఒకటి చేయండి అని వాళ్ళందరూ కోరుకుంటే వీడేం చేశాడు అంటే నా శ్రేయోభిలాషులందరూ నా శ్రేయస్సు కోరుకుంటూ ఇలా మెసేజ్లు చేశారు, నేను కూడా అభయహస్తం ఇచ్చాను, ఇది జరిగింది సంగతి అని చెప్పానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు పెళ్ళాం గారికి మండింది, ఎందుకంటే ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అని. ఈవిడ జర్నలిస్ట్ అంటాం, నాకు తెలియదు ఇప్పటిదాకా జర్నలిస్ట్ అని. అయితే ఇప్పుడు అర్థమైంది ఈ జర్నలిస్ట్ ఇన్నాళ్ళు ఏం చేస్తుందా, ఎక్కడ వార్తలు రాస్తుందా అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ సందర్భం వచ్చి చెప్తున్నా, ఈ శ్రీవాణి అనే ఆవిడ 2004లో నేను ఒక ఛానల్లో పనిచేసేటప్పుడు ఉమెన్ బేస్డ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. నాకు కాల్ చేసి సార్ మా ఇంటికి వచ్చి ప్రోగ్రామ్ చేయండి అండి. అయ్యప్ప సొసైటీలో మామూలుగా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు అన్నీ ఇవన్నీ చూపించి కుట్లు వల్లికలు చూపించి మా పక్కింటి ఆవిడ, మా ఎదురింటి ఆవిడ, మా కింద ఆవిడ, మా మీద ఆవిడ అందరు కలిసి ఆటలుంటే ఆటలు, పాటలుంటే పాటలు, బహుమతి శ్రీమతి ఒక బహుమతి అని ఒక ప్రోగ్రామ్ పెట్టి దాంట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసే ప్రోగ్రామ్. అప్పుడు పోయినప్పుడు తను అదే నేను ఇట్లా వీణ వాయిస్తా సార్ అని చెప్పేసి వీణ వాయించింది. అప్పుడు స్టార్టింగ్లో 2004లో. దాని తర్వాత వేరే ఛానల్స్ కూడా ఇస్తాను సార్ ఇలాంటి చెప్పండి, ఈటీవీ జీటీవీ అవి ఏంటంటే ఈటీవీ జీటీవీ 5-6 ఛానల్స్ సంబంధించిన ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ల నెంబర్ ఇచ్చాను నేను. సో దాని తర్వాత జియోలో ప్రోగ్రామ్ చేసినప్పుడు జియో వాళ్ళతో ఆమె కాంటాక్ట్లోకి వెళ్ళి జియోలో ఏదో ప్రోగ్రామ్కి యాంకరింగ్ చేసింది. ఓహో ఓకే. ఆ విధంగా తను తప్పితే జర్నలిస్ట్ అంటే మామూలుగా రిపోర్టింగ్ చేసే జర్నలిస్ట్ ఏం కాదా? లేదు, ఈవిడ ఎంత అద్భుతమైన జర్నలిస్ట్ అంటే ఈవిడ ఇన్నల్ నాకు అదే అర్థమైంది. ఇంత పెద్ద జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ అని కూడా చెప్పుకుంది. ఇంత పెద్ద సీనియర్ జర్నలిస్ట్ మరి ఎక్కడ వార్తలు చెప్పింది, ఎవడికి చెప్పింది అంటే ఎవడెవడికో ఎందుకు చెప్తా, నేను నా మొగుడికే చెప్పుకుంటా వార్తలు అని చెప్పేసి వాళ్ళ భాగోతాలు వీళ్ళ భాగోతాలు అన్నీ కలెక్ట్ చేసి ఈవిడ చెబితే ఈ పుణ్యాత్ముడు వాళ్ళ జాతకాలు చెప్పేవాడు. అదే జరిగింది. ఇప్పుడు ఆవిడే ఒప్పుకుంది. అందుకే ఈయనని గెలగ్గానే ఆవిడకు మండింది, ఉన్నమాట అంటే ఉలికెందుకని. ఇప్పుడు ఈవిడ చెప్పేది ఏంటంటే నా మొగుడు గారు ఏదో అద్భుతమైన జాతకం ఏదో చెప్పారే అనుకో, మీరు అడిగినప్పుడు చెప్పించుకుంటారు, మీరు వైరల్ చేస్తారు. ఆయన చెప్పింది 2 మాటలు, మీ జర్నలిస్టులు కదా దాన్ని వైరల్ చేసింది, అంటే మీ వల్లే మొత్తం డ్యామేజ్ అంతా అయింది. నా మొగుడు వెరీ గుడ్డే, మరి మీరే వైరల్. నేను ఆ రోజు గమనించాను, ఆమె ఒక చంద్రముఖి టైప్, ఆమె ఎక్స్ప్రెషన్స్ టకటగా మారిపోతుంటాయి.
ఓవర్ యాంగ్జైటీ చూపిస్తూ ఉంటుంది. మీరు ఆమె ఇంటర్వ్యూస్ ఏమంటే చూడండి, ఈ మధ్య ఇది అంబానీ ఇంట్లో వీణ వాయించింది. ఎందుకు ఆ దరిద్రం నాకు అక్కర్లేదు, నేను చూడను. కానీ నిన్న రియాక్ట్ అయిన వీడియో ఆమె ఓవర్ యాంగ్జైటీ ఉంటుంది, పూర్తిగా చంద్రముఖిగా మారిన అన్నట్టుగా తన ఎక్స్ప్రెషన్. వద్దులే ఆ దరిద్రం నేను చూడదలుచుకోవాలా. చేసే ప్రదర్శనలకే అప్రిషియేట్ హర్. కాకపోతే ఇంకా మంచిగా నేను అప్రిషియేట్ చేసే విషయం ఏంటంటే, నాకు బాగా నచ్చిన అంశం, ఎలాంటోడైనా నా మొగుడు అని సపోర్ట్ చేసావు చూడు. నీ మొగుడు మీద ఉన్న నీ ప్రేమకే కదా నువ్వు ఇంత వాగావు. ఐ అప్రిషియేట్ ఫర్ దట్. నీ మొగుడు నీ మీద నీకు అంత ప్రేమ ఉంది కాబట్టి నువ్వు ఎంత పూనకం వచ్చింది నీకు. ఇప్పుడు ఈమె ఏమంటది, ఇప్పుడు మంచు విష్ణు చెప్పాడు ఆ వీడియో తీసేయండి 48 అవర్స్లో అని చెప్పేసి, ఆయన ఎంత నైస్గా చెప్పాడు. ఇప్పుడు నేను వేసే క్వశ్చన్ ఏంటంటే అని స్టార్ట్ చేసి, ముందు ఆ వీడియో తీసావే తర్వాత సంగతి. నేను చెప్పేది ఏంటంటే, ఆ మంచు విష్ణుకి నేను అదే క్వశ్చన్ చేస్తున్నా. మీలాంటి వాళ్ళు చాలామంది జర్నలిస్టులు రివ్యూలు అని రాసి సినిమాలను చంపేస్తూ ఉంటారు. దాని మీద యాక్షన్ తీసుకోరే, దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారంట. ఒరే గాడిద, నువ్వు చేసిన తప్పు ముందు తీయి, మిగతా సమాజం గురించి నీకెందుకు. ఈవిడికి తెలియ ఇట్లా ఆ విషయం. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు టీవీలలో చూస్తున్నాము డ్రగ్గులు గిగ్గులు బెగ్గులు అని చెప్పేసి పితి రాతలన్నీ రాస్తున్నారు. అవన్నీ పక్కన పెట్టేసి వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. సెలబ్రిటీల ఇంట్లకి బాత్రూంలోకి గోడ దూకి చెట్టెనకాల పుట్టెనకాల మాట్లాడతారు. ఇన్ని చేస్తారు మీరు. ఏదో నా మొగుడు సరదాగా జస్ట్ సరసం కొద్ది ఒక చిన్న జాతకం చెప్పాడు, దానికి మీద పడి కరుస్తారా మీరు? తప్పే ఉంది. అలా మాట్లాడుతుంది ఈవిడ. నెక్స్ట్ మళ్ళీ అలాగే ఇంకా అంటే ఇంకోటి దువ్వాడ భాగవతం, ఎవరో ఎమ్మెల్యే అంటే ఎంపీలు అంటే వాళ్ళ ఇంట్లలో భాగవతాలు, రంకు భాగవతాలు ఇవన్నీ ఉన్నాయి. మీరు ఇవన్నీ కవర్ చేస్తున్నారు. చెప్పేది ఎట్లుందంటే, ఇప్పుడు మీరు నన్ను పొడిచినా కూడా నేను నిన్ను పొడి చేస్తా, చచ్చిపోతారు మీరు ఇక్కడే, అవుట్. నెక్స్ట్ ఇప్పుడు పోలీసులు వచ్చారు నన్ను అరెస్ట్ చేయడానికి. ఇంగ్లాండ్లో ఒకడు వచ్చి 17 మందిని కాల్చి చంపాడు. అమెరికాలో ఒకడు 20 మందిని కాల్చి చంపాడు. ముందు వాళ్ళని అరెస్ట్ చేయి, తర్వాత నా దగ్గరికి రా. అట్లుంది పరిస్థితి ఇప్పుడు. నేను చేసిన తప్పు కాదు, నాకన్నా పెద్ద వాళ్ళు ఉన్నారు తప్పులు చేసిన వాళ్ళు. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తావు నువ్వు? సమాజం ఎటుపోతుందో నీకు తెలుసా? ముందు వాళ్ళందరిని అరెస్ట్ చేయి, జైల్లో పెట్టు, వాళ్ళకి శిక్ష అయ్యి, అప్పుడు నా దగ్గర రా నిదాన్ని. నేను ఈ శవాన్ని ఇక్కడే పెట్టుకొని ఇట్లే కూర్చుంటా. అసలు ఎట్లా నువ్వు చేసింది తప్పు, దానికి సమాధానం చెప్పమ్మా తల్లి అంటే లేదంటది. అసలు మీద పడి ఖర్చేస్తుంది జర్నలిస్టులు అంట, అదంట ఇదంట అందరినీ ఖర్చేస్తుంది. అండ్ మీరు రాయడానికి బోల్డని వార్తలు ఇట్లాంటి అడ్డమైన రాతలన్నీ రాస్తారు, ఇంకేదో చేస్తారు. విష్ణు అడిగింది ఏంటి, ఆయన మొన్న కూడా కన్నప్ప సినిమాకి ఎవరెవరైతే ట్రోల్ చేశారో, కావాలని ట్రోల్ చేశారో వాళ్ళందరికీ శిక్ష వేస్తా. శిక్ష ఏంటి? స్ట్రైక్ వేస్తా. వద్దు నీకు శిక్ష వద్దు అంటే కూడా నేను నిన్ను క్షమించాలంటే నాకు సారీ చెప్పు, 3+ పాజిటివ్ వీడియో రూపంలో నాకు సారీ చెప్పు, నేను నిన్ను విడుదల చేస్తా. అట్లా శిక్ష లేకుండా. ఇలాగే ఇప్పుడు ఈడికి కూడా చెప్పాడు. హీరోయిన్ల గురించి కానీ హీరోల గురించి కానీ ఎవరి గురించి కానీ తప్పుగా మాట్లాడినావు, ఒక వీడియో ఉంది, నీకు 48 అవర్స్ టైం ఇస్తున్నా, ఆ చెండాలన్నీ ఎక్కడ వాగావో అక్కడి నుంచి తీసేయి. నీకు ఇంకా అవి చెప్పలా, 3 పాజిటివ్ వీడియోలు పెట్టమని చెప్పలా, తీసేయి. తీసి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పుకోపో, నీ విఘ్నతకు వదిలేస్తున్నా, నీ కర్మ అదైతే తీసేయి, డ్యామేజ్ జరుగుతుంది. లేదంటే నేను శిక్షిస్తాం. ఎలాంటి శిక్ష? ఎందుకంటే నా పర్సనల్ ఇష్యూలు బహిరంగంగా వీడు నా ఇమేజ్ని డ్యామేజ్ చేశాడు. నేను వాడిని అడగల నా జాతకం చెప్పమని, నా మొగుడు అడగల, మా మావ అడగల, ఎవడు అడగల. వీడెవడు నా జాతకం చెప్పడానికి? ఎందుకు చెప్పావని అడిగితే వాడి పెళ్ళాం వచ్చి ఖర్చేస్తుంది. తప్పే ఉంది, ఎంతమంది చెప్పట్లేదు జాతకాలు, తొక్కలో జాతకం, నీ జాతకం నాశనం అయిపోతే నా మొగుడిని తిడతావా అంటే అది ఎట్లుంది చెప్పు? ఇట్లాగే ఉంది ఆవిడ తిట్టేది. నీదో బోడి జాతకం, నీదొక తొక్కలో జాతకం, ఏదో మా ఆయన మంచిగా చెప్పినందుకు మీ ఇట్లా అంటారా అని అడుగుతుంది. ఆవిడ కూడా అలాగే ఉంది పరిస్థితి. సో ఈ వేణుస్వామిని మొన్నటిదాకా వీడే అనుకున్న సమాజానికి పీడ, ఇప్పుడు వీడితో పాటు వీళ్ళ ఆవిడ కూడా తయారైంది. మరంటే రాను రాజుగురం గాడిదైందని ఉండి వీడితో ఉండి ఈమె కూడా అట్లాగే తయారైపోయింది. సీరియస్లీ ఒక మంచిగా సంగీత విద్వాంసురాలు, పెద్ద హౌజెస్లో పెద్ద ఫంక్షన్లలో కూడా ఈవిడ ప్రదర్శనలు ఇస్తుంది అని చెప్పి ఒక గౌరవం ఉండేది మొన్నటి వరకు. అది మొత్తం పోయింది నిన్న ఈవిడ చేసిన వీడియోతో సహా. వాడికి సపోర్ట్ ఎవడన్నా చేస్తాడు, అలాంటి వాడికి సపోర్టు 4 దాన్ని ఇంట్లో కూర్చోబెట్టక. ఎంత ప్రేమ ఉంటే నీ మొగుడు మీద మాత్రం, ఒరే మొగుడా ఇది కాదురా చేసే పని, ఇంకోసారి ఇట్లా చేస్తే విడాకులు ఇస్తే జాగ్రత్త, నేనే నిన్ను చంపేస్తే జాగ్రత్త అని చెప్పి ఆ వీణ పట్టుకొని నెత్తి మీద 4 కొట్టాలి. అది చేయకుండా వాడిని వాయించు వీణల్లాగా. అదేదో సినిమాలో ఎన్టీఆర్ పేగులు తీసి వాయిస్తాడు చూడు, అలా వాయించు వాడిని. అయినా సరే వాడికి సిగ్గురాదు. అవన్నీ పక్కన పెట్టేసి నా మొగుడిని అంటావా అని చెప్పి అంటే గేటు తీస్తే ఎక్కేవు మన కుక్కలాగా మీద పడితే ఎట్లా? తప్పు కదా అది. అండ్ మళ్ళీ జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంది ఈవిడ, జర్నలిస్టుల ప్రాణానికి.
ఈవిడేం జర్నలిస్టో నాకు అర్థం కాల. సరే ఓవరాల్గా అయితే ఈ కన్క్లూజన్ ఏంటంటే ఇది ఇద్దరితో అవ్వదు, సమాజానికి పట్టిన దరిద్రం వీడొకడే అనుకుంటే వీడితో పాటు వీళ్ళ ఆవిడ కూడా తయారైంది. వీడు వాగుడు పెట్టాడో ఆ చెత్త వాగుడు కాస్త సామాజిక మాధ్యమాల నుంచి తీసేయాలి, అది వాడే చేయాలి ఎక్కడెక్కడ పెట్టాడో, లేదంటే 100% శిక్ష వాడికి వేస్తాడు. ఏటుగా వాడికి సపోర్ట్ చేసినందుకు ఈవిడకి కూడా వేయాలి. ఇలాంటి తాజా సమాచారాలు విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. Please like, share and subscribe Sneha TV.